హాయ్ వియర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు ఉల్లిపాయ టమాటో పచ్చడి చేయబోతున్నానండి. అది కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉల్లిపాయ టమాటో పచ్చడి. ఎవరైనా ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఉల్లిపాయ టమాటా పచ్చడికి 2 ఉల్లిగడ్డలు ఇంకా 3 టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ వీటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసేసుకొని దాంట్లో నూనె వేసేసుకొని ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం మగ్గేంత వరకు మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి టమాటో కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో వేసేసుకుందాము. సో ఈ టమాటో కూడా వేసేసుకున్న తర్వాత మనం ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని దాని పైన పొట్టు తీసేసుకొని మనం ఇలా వేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా కారం 2 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నాను ఇక్కడ నేను. ఇవి మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ టమాటో కూడా ఆయిల్లో బాగా మగ్గిపోవాలి. అప్పటి వరకు మనం దీన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత టమాటో ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మనం ఒక పిరికెడంతా కొత్తిమీర తీసేసుకొని బాగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం దీంట్లోకి. ఈ కొత్తిమీర కూడా కొంచెం ఆయిల్లో వేగేంత వరకు పెట్టుకొని కలుపుకొని ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇది మొత్తం చల్లారిపోయేదాకా పెట్టుకోవాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం రుబ్బుకోవాలి. ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదండి, కొంచెం కచ్చా పచ్చాగా మనము మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసేసుకొని ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇది తాలింపు పెట్టుకోవడానికి మనం ఒక తాలింపు గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం కరివేపాకు వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న గిన్నెలోకి ఇవన్నీ వేసేసుకోవాలి. టమాటో దాంట్లో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం ఈ తాలింపు మొత్తం ఆ టమాటో దాంట్లోకి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన టమాటో ఉల్లిపాయ పచ్చడి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.